హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక సింపుల్ టేస్టీ అలానే హెల్తీ రెసిపీ అలసందలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్. అలానే రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా సింపుల్గా, టేస్టీగా అలానే హెల్తీగా అలసందల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అలసందల్ని ఇలా ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఇక నేను 1 కప్ అలసందల్ని తీసుకున్నా. సో టైం లేదనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 4 to 5 hours పాటైనా ఈ అలసందల్ని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోండి. అలానే 1 ఇంచు దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని దీని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టీ స్పూన్ వరకు వేసి ఇవి కాస్త చిటపటమనిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకుని ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఓవర్ నైట్ అంతా నానపెట్టుకున్న అలసందల్ని యాడ్ చేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 minutes పాటు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మసాలా పేస్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 మీడియం సైజ్ టొమాటో తరుగును యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మసాలా పచ్చివాసన పోయి అలానే టొమాటోస్ కూడా కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో దీనికి సుమారు ఒక 4 to 5 minutes పాటు టైం పడుతుంది. సో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం లేదా మీ టేస్ట్కి తగినట్టు కారంని యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే మరో 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కర్రీ అనేది కుక్ అయింది. సో ఇప్పుడు దీన్ని హాట్గా రైస్తో అయినా లేదా రోటీస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా, టేస్టీగా అలానే హెల్తీగా అలసందలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.